వెల్కమ్ బ్యాక్ టు A1 Sarees. దిస్ ఇస్ ఆయిషా. సో తమ్నైల్ చూసే ఉంటారండి అండ్ అలాగే నిన్నటి వీడియో కూడా చూసే ఉంటారు. నేను వీడియోలో చెప్పాను కదండి, లైవ్ ప్రోగ్రామ్ పెడతాను, నేను ఎక్కడి నుండి శారీస్ తీసుకొచ్చి సేల్ చేస్తాను అనేది చెప్తాను అని చెప్పాను కదండి. సో ఈ లైవ్ అయితే పెట్టలేదు, ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఈ శారీస్ అనేది నేను లగన్ షా శారీస్ నుండి అయితే తీసుకొస్తాను. హైదరాబాద్లో లగన్ షా శారీస్ అండి. వాళ్ళు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో కూడా మంచిగా రెస్పాన్స్ అయితే ఇస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా ఆన్లైన్లో తెప్పించను, నేను డైరెక్ట్గా వెళ్ళే నేను తీసుకుంటాను, ఆన్లైన్లో అయితే తీసుకోలేదు. సో మీరు ఎందుకు చెప్తున్నారు, సీక్రెట్ కదా ఇది, ఎవ్వరు చెప్పరు, మీరు ఎందుకు చెప్తున్నారని కొంతమందికి డౌట్ రావచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 30 రూపీస్ నుండి ఓన్లీ 100 రూపీస్ లోపు మాత్రమే నేను మార్జిన్ పెట్టుకుంటున్నాను. 30 రూపాయల నుండి 100 లోపే పెట్టుకుంటున్నానండి నేను మార్జిన్ అనేది. ఎక్కువ మార్జిన్ పెట్టుకోవట్లేదు ఒక్కొక్క శారీ మీద. సో ఎందుకు 50 వరకే పెట్టుకోవచ్చుగా, 100 రూపీస్ దాకా ఎందుకు పెట్టుకుంటున్నారు మార్జిన్ అని ఇంకొంతమందికి డౌట్ రావచ్చు. ఎందుకు 100 రూపీస్ దాకా పెట్టుకుంటున్నా అంటే, ఒక్కొక్క శారీ మీదేనండి, శారీని బట్టి నేను మార్జిన్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి, సో నాకు ట్రైన్ ఛార్జెస్ పడతాయి, మేము అక్కడికి వెళ్ళాలి ఆఫ్లైన్లో కాబట్టి ట్రైన్ ఛార్జెస్ పడతాయి. గుంటూరు నుండి హైదరాబాద్ దాకా వెళ్ళాలండి. సో గుంటూరులో విజయవాడలో తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి, కానీ విజయవాడ క్లాత్ వేరు, హైదరాబాద్ క్లాత్ వేరండి. హైదరాబాద్లో దొరికే క్లాత్ చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా క్వాలిటీగా నచ్చుతుంది. అక్కడ దొరికేది ఇక్కడ దొరికేది ఒకలాగే ఉన్నా కానీ దాంట్లో చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి కంపల్సరీగా. సో అందుకని మేము హైదరాబాద్ దాకా వెళ్ళి తీసుకుంటాము. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పడతాయి, అందుకని చెప్పి నేను 100 రూపీస్ దాకా అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వచ్చేసి ఈ శారీ తీసుకుందాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 170 రూపీస్ అయితే పడింది. ఈ కాస్ట్ వచ్చేసి 170. ఇది బండిల్కి వచ్చేసి 25 పీసెస్ అయితే వచ్చినాయి. 25 చీరలు వస్తాయండి బండిల్కి, బండిల్గానే తీసుకోవాలి, అసలు వాళ్ళు తగ్గించరు శారీస్, బండిల్ వైజ్గానే తీసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 170 రూపీస్ అయితే పడింది. కానీ నేను పెట్టుకున్న మార్జిన్ 30 రూపీస్ మార్జిన్ పెట్టుకొని 200కి అయితే సేల్ చేస్తున్నా. నేను అంత మాత్రమే మార్జిన్ పెట్టుకుంటున్నాను. సో అట్లాగన్నమాట 200 రూపీస్ శారీ. అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్. ఎందుకు మీరు షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ పెడుతున్నారు, కొంతమంది ఫ్రీ షిప్పింగ్ మీద పంపిస్తున్నారుగా, మీరు ఎందుకని షిప్పింగ్ ఛార్జెస్ వేరే పెట్టుకుంటున్నారు అని మీకు ఇది కూడా డౌట్ రావచ్చు. ఎవ్వరూ కూడా వాళ్ళ జోబులో డబ్బులైతే తీసి పెట్టాలి బిజినెస్ మీద అని అయితే అనుకోరండి. ఎవరు కూడా లాభం కోసమే, ఎవరైనా కూడా లాభం కోసమే బిజినెస్ చేస్తారు. సో ఫ్రీ షిప్పింగ్ మీద పెట్టారు అంటే వాళ్ళేం మీకు ఊరకనే పంపించరు. సో ప్లస్ షిప్పింగ్ మీద ఫ్రీ షిప్పింగ్ మీద తేడా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్గా చెప్తాను. స్టార్టింగ్లో అయితే నేను మీరు పెట్టానండి ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాను. ఎందుకు అని అంటే, కొంతమంది ఫ్రీ షిప్పింగ్ అనగానే ఇంకా మనం ఏం ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చీరనే తీసుకుందాం, నేను సేల్ చేస్తుంది 200, నేను దీని మీద షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ పెట్టా. కొంతమంది ఏమనుకుంటారు, శారీ కాస్ట్ తక్కువ చెప్పినా మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ చెప్తున్నారు, అవి ఇంకెంత పే చేయమంటారు ఎందుకు అనుకుంటారు. అదే మొత్తం కలిపి షిప్పింగ్ ఛార్జెస్ ఒక 200 దాకా కలిపి మొత్తం కాస్ట్ ఇది ఇంత అని చెప్తే అప్పుడు మీరేమనుకుంటారు, ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్క శారీ కాస్ట్ పే చేస్తే సరిపోతుంది, ఫ్రీ షిప్పింగ్ మీద వచ్చేస్తుంది అనుకుంటారు. ఎవ్వరూ కూడా వాళ్ళ సొంత డబ్బులతోటి ఫ్రీ షిప్పింగ్ చెయ్యరు. మీ ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిపే చెప్తారు కాస్ట్. కానీ నేను అలా చెయ్యను, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుందండి. సో అట్లాగన్నమాట, ఒక్కో ఏరియాకి ఒక్కో ఛార్జ్ అయితే పడుతుంది. ఒక ఏరియాకేమో తక్కువ ఛార్జ్ పడుతుంది, ఒక ఏరియాకేమో ఎక్కువ ఛార్జ్ పడుతుంది. సో అందుకని నేను ఫ్రీ షిప్పింగ్ మీద పెట్టను. ఎందుకు పెట్టను, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా చెప్తాను. సో ఈ అన్ని కలెక్షన్ ఇదండి. ఎందుకు మీకు ఈ సీక్రెట్ని చెప్పేస్తున్నానంటే ఇంకో కారణం కూడా ఉంది. చాలామంది లగన్ షా శారీస్ వీడియోస్లో చూస్తూనే ఉన్నాను, సింగిల్ శారీ పంపించరా, సింగిల్ శారీ ఇవ్వచ్చుగా తీసుకుంటా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా అయితే మీకు ఈ శారీ నచ్చింది కానీ మీరు బండిల్గానే తీసుకోవాలి, అదొకటి మినిమం ఛార్జ్ 5000 చేయాలి. అంతకుముందు అయితే 5000, ఇప్పుడు 10,000 అయితే చేశారండి. మినిమం బిల్ 10,000 చేయాలి. ఈ శారీ అలాగే బండిల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ శారీ కోసం మీరు 10,000 అయితే ఖర్చు చేయలేరు కదా. సో అందుకన్నమాట, అలా సింగిల్ శారీ కావాలనుకున్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను సింగిల్ శారీ అయితే పంపించేస్తాను. ఓకేనా. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.